జై ముదిరాజ్, జై పెద్దమ్మ తల్లి, జై పెద్దమ్మ తల్లి, ముదిరాజుల ఐక్యత, ముదిరాజుల ఐక్యత, ముదిరాజుల ఐక్యత, ముదిరాజుల ఐక్యత. అన్న మాది నిజామాబాద్ జిల్లా ఇందలోయి మండల్ లోలం గ్రామం. మా పాస్బుక్ మాకు మూడు పాస్బుక్లు ఉన్నాయి. భూమి మా పేరు మీద ఉన్నది. ఇక్కడ వీడీసీ సభ్యులు దౌర్జన్యంగా మా భూమిని ఆక్రమించాలని చూస్తున్నారు. నిన్న మన నుంచి మమ్మల్ని మానసికంగా వేధిస్తున్నారు. మేము మా భూమి మాకు కావాలని అడిగిన వాళ్ళ ఇంత ముందర రాళ్ళేస్తున్నారు. మొన్న 3 రోజుల కింద మా గుడి ముందర దారి తీసేసిర్రు. మరియు మా గుడికి వెళ్ళనీయకుండా దారికి కంప కూడా వేసిర్రు. ఇలా వీడీసీ మా మీద దౌర్జన్యం చేస్తుంది. పట్టా పాస్బుక్లు మా పేరు మీద ఉన్నాయి. రైతు బంధు కూడా పడుతుంది. ప్రతి ఒక్కటి మా భూమి మాది, కబ్జాలో మేమున్నాము. మా భూమికి మాకు ఇప్పించగలరని ఎంఆర్ఓ గారిని, సిపి గారిని, కలెక్టర్ గారిని కోరుతున్నాము. ఈ సమస్యని ఎంత తొందరగా పరిష్కరిస్తే అంత బాగుంటుందని తెలియజేసుకుంటున్నాము. ధన్యవాదాలు. నా పేరు మహేష్ ముదిరాజ్, ముదిరాజ్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు ముదిరాజ్ టీవీలో ముదిరాజ్ యొక్క సమస్యను చూసి ఇక్కడ నిజామాబాద్ జిల్లా ఇందన్బాయ్ మండలం లోలం గ్రామానికి రావడం జరిగింది. ముదిరాల గురించి వీడీసీ సభ్యులు ముదిరాజ్ జాతి బిడ్డలను వీళ్ళ యొక్క అంచివేస్తున్న తీరు చాలా బాధ అనిపించింది. ఓన్లీ లోలం గ్రామం ఉన్న వీడీసీ సభ్యులకు తెలియదు ఏమనగా, మీరు ఇక్కడ ఉన్న 50 కుటుంబాలను చూసి ఇబ్బంది పెడితే మీ రాష్ట్రంలో మీ జాతి నుంచి ఎక్కడెక్కడ నుంచి అయినా సరే మీరు ఇక్కడ ఉన్న మేము ఏవైతే కులం నుంచి ఏవైతే ఒత్తిడి చేస్తారో మా జాతి బిడ్డలను మిమ్మల్ని గ్రామాన తింపి కొడతానని తెలియజేస్తున్నాం. ఈ యొక్క మీరు ముదిరాజ్ జాతి ఒక మండలం, ఒక విలేజ్ అనుకుంటారు. మండల్, నియోజకవర్గం, జిల్లా, రాష్ట్ర స్థాయి మొత్తం కూడా విచ్చేస్తాం. ఎవరు మా జాతి బిడ్డను ఎవరు అన్యాయం చేసినా, ఎవరు ఇబ్బంది పెట్టినా వాళ్ళని కంపల్సరీ వదిలేయని చెప్పేసి తెలియజేస్తున్నాం. మా జాతి ముద్దుబిడ్డ నీలమది ముదిరాజ్ ఆదేశం మేరకు ఇక్కడ విడుదల చేయడం జరిగింది. త్వరలో కూడా రాష్ట్ర నాయకత్వం కూడా మా మినిస్టర్ లెవెల్లో కూడా జాతి మొత్తం అన్ని కమిటీలు కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. ఎందుకంటే ముదిరాజ్ జాతి బిడ్డ ఏదో మాట కోసం మాట మీద ఉన్న వ్యక్తులను కావాల్సుకొచ్చి ఇక్కడ ఆల్రెడీ వాళ్ళు కబ్జాలో ఉన్నారు, పెద్దమ్మ గుడి కట్టారు, పంట వేసుకుంటారు. కావాల్సుకొచ్చి మున్నూరు కాపీ ఉన్న వీడీసీ సభ్యులు, బీజేపీ నాయకులు మా యొక్క బిడ్డలను అంచవేత ప్రయత్నం చేస్తున్నారు. బిడ్డ ఖబర్దార్, మీరు ఎవరైతే మా యొక్క బిడ్డల్ని మీరు అంచవేయాలని చూస్తున్నారో మిమ్మల్ని కూడా మేము పెద్ద లెవెల్లో వేస్తున్నాం. మా జాతి మొత్తం వస్తే కూడా వాళ్ళ అండగా లేవడతాం. ఎవరైతే ఇబ్బంది పెడుతుండో వాళ్ళని బడ్రీపు కొడతాం కూడా తెలియజేస్తున్నాను. బిడ్డ ఈ రోజు చెప్తున్నాం, ఇక బిడ్డ గుడి సాక్షి చెప్తున్నాం, ఎవరైనా సరే ఇప్పటి నుంచి ఈ ఉదయ జాతి బిడ్డలను కూడా మీరు కలిచాడైతే మీకు చాలా ఇబ్బంది పడుతుంది తెలియజేస్తున్నాం. ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు, సిపిఓ గారు, మీరు సిఐ గారు మా యొక్క ముదిరాజ్ బిడ్డల జోలికి వస్తే మీరు అనుకోవచ్చు ఎక్కువ గ్రామం తక్కువ ఉండొచ్చు. ఇక్కడ నియోజకవర్గంలో ఉన్న ప్రతి బిడ్డ కూడా ఇక్కడ రావడం సిద్ధంగా ఉన్నాం. పాయలతో వస్తాం, పండుగ చిరుతో తెలియజేస్తున్నాం. ఈ యొక్క మా సమస్యను వెంటనే పరిష్కరించి మా వాళ్ళకు ఎక్కడెక్కడ స్థలంలో వాళ్ళకు ఎవరు ఇబ్బంది పెట్టకుండా తెలియజేసినప్పుడే పరిష్కారం అవుతుంది. లేని ఏడల జాతి మొత్తం కూడా ఇక్కడనే మీటింగ్ పెట్టి ఇక్కడనే సమస్య పరిష్కరించడం చేసుకోవడం తెలియజేస్తున్నాం. ఈరోజు బీజేపీ నాయకులు కూడా అర్థం చేసుకోవాలి. బీజేపీ అంటే హిందుత్వం అంటే దేవాలయాలు. ఇక్కడ ఉన్న బీజేపీ నాయకులు బీజేపీ పార్టీ వ్యతిరేకంగా ఒక పెద్దమ్మ తల్లి భూమి కూడా కబ్జా చేసుకోవడానికి సిద్ధమవుతున్నారు అంటే సిగ్గుండాలి. ఇక్కడ ఉన్న లోకల్ ఎంపీ గారు అరవింద్ గారు వెంటనే స్పందించాలి. మీ యొక్క నాయకులు ఈ తీరు మారకపోతే వచ్చే జడ్పీ సెలక్షన్ లో, ఎంపీ సెలక్షన్ లో మీకు కూడా ఒక్క ఓటు కూడా మీ నియోజకవర్గంలో ఓటు వేయకుండా ముదిరాజ్ మొత్తం కూడా గ్రామ ప్రచారం చేస్తాం. రాష్ట్ర వ్యవస్థ అంతా ఇక్కడనే పనిచేస్తాం. మీకు ఒక సీటు రాకుండా చేస్తాం. ఎందుకంటే జాతి ముట్టుకునే ఓటు కూడా బాగుపడలేడు. మీరు కూడా చెప్తున్నాం, బీజేపీ నాయకులు ఇప్పుడు కూడా తీరు మారలేదనుకో మీ ఎమ్మడి రాష్ట్రంలో ముదిరాజంతా కూడా మీ ఆఫీస్ ముట్టడి చేస్తాం హైదరాబాద్ లో అని తెలియజేస్తున్నాం. ఇక్కడ కూడా ముదిరాజ్ జాతి రత్న నీలమది ముదిరాజ్ గారు కూడా రాని సిద్ధంగా ఉన్నారు. వారితో పాటు ఒక 10,000 మంది ముందుకు వచ్చి ఈ పరిష్కరించడానికి కూడా మేము సిద్ధంగా తెలియజేస్తున్నాం. జై ముదిరాజ్, జై ముదిరాజ్.